అనేది ఇప్పుడు సందేహాలకు దారితీస్తుంది. అంటే వీళ్ళని చంపడంలో ఒక కోవర్ట్ పాత్ర ఏమన్నా ఉందా? ఆల్రెడీ కోవర్ట్‌లు ఏమన్నా పెట్టున్నారా? అనేది ఒక డౌట్ అయితే, రెండో డౌట్ ఈ అభయ్‌కి వీళ్ళ సమాచారం అంతా తెలుసు కాబట్టి ఆయనే లీక్ చేసి, ఎందుకంటే సెంట్రల్ కమిటీ కాబట్టి వాళ్ళందరూ వ్యవహారాలు ఈయనకి తెలుసుంటది కాబట్టి ఈయన ద్వారానే ఈయన సమాచారం ఇవ్వడం ద్వారానే పట్టుకున్నారనేది కూడా చెప్తున్నారు. ఏదేమైనా మావోయిస్ట్ పార్టీని కంప్లీట్‌గా 2026 మార్చి 31 లోపల నిర్మూలిస్తామని అమిత్ షా పదే పదే ప్రకటించాడు. దీని మీద ప్రతిపక్షాలు కూడా పెద్దగా ఆందోళన చేయట్లేదు. ఏదో కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు చేస్తున్నారు తప్ప, మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ కేరళలో ఉండే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం లీడర్ ఉన్నారు అక్కడ, వాళ్ళేం చేయట్లేదు, వాళ్ళు కూడా మావోయిస్టులను చంపుతున్నారు. ఇక కాంగ్రెస్ కూడా మావోయిస్టులను చంపుతుంది. అసలు మావోయిస్టు పార్టీని అతిపెద్ద ఇంటర్నల్ థ్రెట్గా, అంతర్గత థ్రెట్గా ప్రకటించింది ఎవరు? మన్మోహన్ సింగ్. అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా సాల్వా జుడుపుని క్రియేట్ చేసి అతి దారుణంగా మావోయిస్టులను చంపింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా దాన్ని ఏం పెద్ద ఖండించట్లేదు. వీళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పొలిటికల్ పార్టీ అయినా ఫైనల్గా ఈ దేశంలో ఉండే బడా కంపెనీలకి లేకపోతే విదేశీ కంపెనీలకి వనరులని దోచిపెట్టడంలో అందరికీ ఏకాభిప్రాయం ఉంది. దాంట్లో ఏమి భిన్నాభిప్రాయాలు లేవు. పైకి ఎన్ని చెప్పినా కూడా ఎసెన్స్లో ఇదే జరుగుతుంది. దేనికి అడ్డుగా ఉన్నారని ఇప్పుడు, ఎందుకంటే ఈ దండకారణ్యం అనేది దాదాపు 7-8 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే బంగ్లాదేశ్ అంత వైశాల్యం ఉంటుంది. ఇక్కడ విపరీతంగా బాక్సైట్ కావచ్చు, ఇతర గనులన్నీ ఉంటాయి, కోల్ కావచ్చు, మిగతావన్నీ. ఇప్పుడు వీటిని బడా కంపెనీలు, అదానీ దగ్గర నుంచి టాటా స్టీల్ దగ్గర నుంచి అనేక కంపెనీలుకి ఇచ్చేస్తున్నారు, వేదాంతో ఇలాంటి కంపెనీలకి. దాని మీద నేను సపరేట్ వీడియో కూడా చేశాను. సో దీనికి ఇప్పుడు మావోయిస్టులు అడ్డుపడుతున్నారు. ఎందుకంటే దీనికి అనేక గ్రామాలను ఖాళీ చేయాలి, దాదాపు 8 లక్షల చెట్లని కొట్టేయాలి. ఆల్రెడీ 1 లక్ష చెట్లను కొట్టేశారు, 8 లక్షల చెట్లను నరికేస్తున్నారు దీనికోసం. రెండవది ఏంటంటే అనేక వందల గ్రామాలని ఖాళీ చేస్తున్నారు. దీనికి అక్కడ ప్రజలలో వ్యతిరేకత ఉంది, ట్రైబల్స్లో వ్యతిరేకత ఉంది. దీనికి అండగా మావోయిస్టులు నిలబడుతున్నారు, ట్రైబల్ ప్రజలకు అండగా నిలబడుతున్నారు. అందువల్ల ముందుగా మావోయిస్టులను చంపేస్తే ట్రైబల్స్ని డీల్ చేయడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ట్రైబల్స్కి ప్రభుత్వ బలగాలతో పోరాడే పరిస్థితి లేదు, మావోయిస్టులకి ఉంది. వీళ్ళు ఆర్గనైజ్డ్ ఫోర్సు, వాళ్ళకి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అని ఒక ఆర్మీ కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఫైట్ చేయగలరు. వాళ్ళని కానీ చంపేసి మిగతా వాళ్ళని సరెండర్ చేయించేస్తే మనం ఈ పని సజావుగా చేయొచ్చు అనేది ఆపరేషన్ కగార్ పేరుతో ఈ ప్రభుత్వం చేస్తుంది. అయితే ప్రభుత్వం సక్సెస్ అవుతున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే మావోయిస్టుల్లో నాయకత్వం అంతా కూడా 60 ఏళ్ళు దాటిన వాళ్ళం. నాకు తెలిసి ఒక హెడ్మా తప్ప మిగతా అందరికీ 60 దాటిన వాళ్ళు. గణపతికి అయితే 70 అయిపోయింది. ఇప్పుడు ఏళ్లలో కూడా కడారి సత్యనారాయణకి 67 ఏళ్ళు. 60 దాటిన వాళ్ళు యాక్టివ్గా అడవుల్లో తిరగడం కష్టం అవుతుంది. కొండలెక్కాలి, దిగాలి, వేళకి ఫుడ్ ఉండదు, అనేక కిలోమీటర్లు నడవాలి, పరిగెత్తాలి, ఒకవేళ అటాక్ చేస్తే పోరాడాలి. ఇవన్నీ చేసే పరిస్థితి మావోయిస్టు ఈ 60 ఏళ్ళ నిన్న నాయకులకు ఉండదు. కొత్త నాయకత్వాన్ని డెవలప్ చేయలేకపోవడం అనేది మావోయిస్టుల ఫెయిల్యూర్. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ అది ప్రాబ్లం. రెండోది, ట్రైబల్స్లో నుంచి ఎడ్యుకేటెడ్ ట్రైబల్స్ మావోయిస్ట్ పార్టీలకి రారు. ఆ మధ్య లెట్ అస్ కాల్ హిమ్ వాసు అనే ఒక బుక్ వచ్చింది మావోయిస్ట్ పార్టీ మీద. ఒక చౌదరి అనే ఒక బీబీసీ జర్నలిస్టు 7 ఏళ్ల పాటు రీసెర్చ్ చేసి గణపతి స్థాయి వరకు అందరిని ఇంటర్వ్యూలు చేసి, ఇటు పోలీసులను ఇంటర్వ్యూ చేసి రాసిన పుస్తకం. అందులో ఆయన చెప్పింది ఏంటంటే 9వ క్లాస్ దాటిన వాళ్ళు ఎవరు కూడా మావోయిస్ట్ పార్టీలో జాయిన్ అవ్వట్లేదు. ఎందుకంటే ట్రైబల్స్కి రకరకాల స్కీములు పెట్టి ఈ ప్రభుత్వం ఉద్యోగ కల్పన చేస్తుంది. చిన్న స్థాయిలో అయితే డ్రైవర్లుగా, ట్రక్ డ్రైవర్లుగా, లేకపోతే ఇంకో డ్రైవర్లుగా వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ తీసుకుంటుంది. అక్కడ స్కిల్ డెవలప్మెంట్లో పనిచేసే ఏజెన్సీలకు కూడా 30% ఎక్స్ట్రా ఫండ్స్ ఇస్తుంది, వీళ్ళ మీద ఫోకస్ చేస్తుంది. అందువల్ల కొంత చదువుకున్నా కూడా వాళ్ళకి భృతిగా ఉంది కాబట్టి దీంట్లోకి వెళ్ళట్లేదు. సో చదువు లేని వాళ్ళ కోసం స్కూళ్ళు పెట్టి కూడా మావోయిస్ట్ పార్టీ చేస్తుంది, అయినా అది సరిపోవట్లేదు. అట్లాగే బయట ప్రాంతాల నుంచి కూడా రిక్రూట్మెంట్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ నుంచి ఎందుకు స్టూడెంట్లు, చదువుకున్న వాళ్ళు ఎందుకు మావోయిస్ట్ పార్టీలో వెళ్తారు? వాళ్ళకి ఇక్కడ హాయిగా పనిచేసుకోవడానికి ఏదో ఒక అవకాశం ఉన్నప్పుడు దాంట్లోకి వెళ్ళరు. అందువల్ల ఏమైందంటే నాయకత్వం అనేది, సెకండరీ లీడర్షిప్ అనేది డెవలప్ కావడం అనేది తగ్గిపోయింది. ఇప్పుడు వీళ్ళకి అందరికీ ఏజ్ అయిపోయింది.
కాబట్టి వీళ్ళని టార్గెట్ చేసి సెంట్రల్ కమిటీని కంప్లీట్గా తుదముట్టించేసి స్టేట్ లీడర్స్ని అంతా చంపేస్తే కొత్త నాయకత్వం అనేది రంగంలోకి రాదు, ఉన్నవాళ్ళు సరెండర్ అయిపోతారు అన్న ఒక స్ట్రాటజీతో వెళ్తుంది. దీనికోసం కొన్ని లక్షల మంది, వేల మంది పోలీసులు అందరితో కలిపితే లక్షల మంది సైన్యం లేకపోతే పోలీసులు దింపింది. దాదాపు 400-500 క్యాంపులు అక్కడ ఉన్నాయి. మిలిటరీ ట్రైనింగ్ అంతా కూడా జంగిల్ వార్ఫేర్ క్యాంప్స్ ట్రైనింగ్ అంటారు. ఆ ట్రైనింగ్ అంతా కూడా అక్కడే అడవుల్లోనే పెట్టేసి చేస్తున్నారు. అట్లాగే వీళ్ళు ఇజ్రాయెల్ నుంచి మోడర్న్ టెక్నాలజీ తీసుకొచ్చారు. డ్రోన్స్, అన్మాన్డ్ డ్రోన్స్ని వాడుతున్నారు. తర్వాత థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీ వచ్చింది, సర్వైలెన్స్ టెక్నాలజీ వచ్చింది. వీటిలో నుంచి తప్పించుకునే పరిస్థితి మావోయిస్టులకి కనిపించట్లేదు. కాబట్టి మావోయిస్టులు తాత్కాలిక విరమణ అయితే అవసరంగానే కనిపిస్తుంది. ఎందుకంటే లెనినిస్ట్ పార్టీ ప్రిన్సిపల్స్లోనే 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్న ఒక సూత్రం ఉంది. అట్లాగే ప్రొట్రాక్టెడ్ పీపుల్స్ వార్ అంటారు దీన్ని, దీర్ఘకాలిక ప్రజాయుద్ధం. దీర్ఘకాలిక ప్రజాయుద్ధం కొన్నిసార్లు వెనక్కి అడుగులు వేయాల్సి ఉంటుంది, కొన్నిసార్లు విరమించుకోవాల్సి ఉంటుంది, కొన్నిసార్లు బతికుండడమే విజయం సాధించినట్టు. ఇప్పుడు ఈ మావోయిస్టులు వీళ్ళు కానీ బతుకుంటే కొంతకాలం తర్వాత వీళ్ళు మళ్ళీ ఈ లోపల బీజేపీ ఓడిపోవచ్చు, లేకపోతే వీక్ అవ్వచ్చు, వీళ్ళు మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. కాబట్టి మావోయిస్ట్ పార్టీ కూడా సీరియస్గా ఆలోచించుకోవాలి. దీన్ని ఉద్యమాన్ని వాళ్ళు ఆలోచించారని కాదు, ఆలోచిస్తారు ఖచ్చితంగా. కాకపోతే బయట ఉన్న వాళ్ళకి ఇలా చనిపోవడం అనేది బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా స్వార్థం ఏమీ లేకుండా తమ పిల్లల కోసం ఇంకొకరి కోసం పనిచేయకుండా తాము నమ్మిన సిద్ధాంతాల కోసం 30-40 ఏళ్ళు పనిచేయడం అంటే అది మామూలు విషయం కాదు. అక్కడ అనేక సార్లు వీళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది, ఎన్కౌంటర్లను తప్పించుకునే పరిస్థితి ఉంటుంది, నిరంతరం అనారోగ్యంతో గడపాల్సి ఉంటుంది. అవన్నీ చేసి కూడా వీళ్ళు 35-40 ఏళ్ళుగా ఉన్నారంటే అది మామూలు విషయం కాదు. అలాంటి వాళ్ళని ఇంత దారుణంగా చంపడం అయితే కరెక్ట్ కాదు.